समारंभाम् व्यासशंकरमध्यमाम् श्री सिद्धेश्वरानंद पर्यन्तां वंदे गुरु परंपराम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम् विश्वेश्वरमजं देवं सर्वकारणकारणं रामलाल प्रभुं वंदे चतुर्वर्गार्थसिद्धये प्रत्यालीढपदान्वितानुरे शरदघोराट्टहासापरः खड्गेन्द्रीवरकर्त्रिकर्परभुजा खूकारवीर्योद्भवा सर्वानीलविशालपिङ्गलजटा योगैकनागैर्युता याज्ञन्यस्तकपालनेर्जगताम् अत्युग्रताः स्वयम् మహాద్భుతమైన దివ్యశక్తి సంపన్నులైన నా గురు పరంపరకు మా ఇష్టదేవత దశమహావిద్యాస్వరూపి అయిన తారాదేవికి ప్రణమిలుతూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సమక్షంలో ఈ అద్భుతమైన యాగశాలలో ఇంతమంది మాతృమూర్తులు వచ్చిన సత్సంగం చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేశాన్ని ఏకీకృతం చేసినటువంటి పండుగలు ప్రధానంగా 2 పండుగలు. మనకి చాలా పండుగలు ఉన్నాయి. మన హిందూ మతంలో, హిందూ ధర్మంలో చాలా పండుగలు ఉన్నాయి. రోజు పండుగ మనకి జాగ్రత్తగా మీ పంచాంగం తీసుకుని పరిశీలిస్తే రోజు ఏదో విశేషం ఉంది. ఈరోజు రామ ద్వాదశి, ఇలా రోజు విశేషం ఉంది. కానీ పండుగలన్నీ కూడా వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి అలవాటు పడిపోయాము. ఒకప్పుడు ఋషుల కాలంలో ప్రతి పండగ సామూహికంగా చేసేవాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ వయసుని బట్టి, స్త్రీ పురుష భేదాలని బట్టి ఆయా పండగల్లో ప్రత్యేకంగా ఒక చోట కలిసి చేసుకునేవాడు. ఉదాహరణకి అర్థదత్తి, వరలక్ష్మి వ్రతాలు, వరసావిత్రి వ్రతాలు, ఇలాంటి అనేక పండుగలు మాతృమూర్తులు కలిసి చేసేవాళ్ళు. ఇంకా కన్యలు చేసేవాళ్ళు, పసిపిల్లలు చేసుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు చేసుకునేవాళ్ళు. 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు చేసుకునేవాళ్ళు. షష్ఠి పూర్తని, దీపరథ శాంతి అని, అతిరథ శాంతి అని, ఇట్లా రకరకాల శాంతుల రూపంలో అన్ని సామూహికంగానే మనకు అలవాటు. అప్పుడు భారతదేశంలో కాలక్రమంలో ఏమైందంటే ఒక 1000 సంవత్సరాల పాటు దారుణమైన హింసకు గురయ్యాము, అదయకు గురయ్యాము. అభద్రతా భావం ఏర్పడింది దేశం అంతా. హిందువులు చెల్లాచెదరైపోయారు. దేవాలయాలు విధ్వంసం చేయబడినాయి. మాతృమూర్తులు మానభంగాలకు గురయ్యారు. గోమాతలు ఆహారంగా మారిపోయింది. ఇలా ఎన్నాళ్ళు సాగింది అంటే ఒక 1000 సంవత్సరాల పాటు నిరంతరం సాగుతూనే ఉంది. ఇప్పుడు ఎలాగైతే బంగ్లాదేశ్లో జరుగుతుందో, పాకిస్తాన్లో జరుగుతుందో, కశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుందో, దారుణ మారణ కాండ జరిగింది ఈ దేశం మీద, హిందువుల మీద. ఈ దేశం హిందువులది, విధర్మీయులది కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ మనలో ఉన్న వాళ్ళు కొంతమందిని డబ్బిచ్చో, కత్తి చూపించి భయపెట్టో, ప్రాణం మీద భయం చూపించో మతం మార్చి విధర్మీయులుగా మార్చారు. మార్చిన తర్వాత ఈ పిచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు అసలు ఒరిజినల్ గా ఇస్లామే, ఒరిజినల్ గా క్రిస్టియానిటీనే మాకు ఇక్కడ వాటా ఉంది, ఈ దేశం ఇస్లామైజేషన్ చేసేస్తాం, ఈ దేశాన్ని క్రిస్టియనైజ్ చేస్తాము, ప్రభు వాళ్ళ భాషలో ప్రభు యొక్క రాజ్యంలో మార్చేస్తాం అని ప్రగల్భాలు అవుతున్నారు. వాస్తవానికి ఎవరి దేశం ఇది? హిందువుల దేశం.
ఈ దారుణమైన పరిస్థితులు 1000 ఏళ్ల క్రితం మొదలై ఈ రోజు వరకు ఆగలేదు. నిన్న కాక మన తాడిపత్రిలో ఈ రోజు నిన్న ఒక సంఘటన జరిగింది మిత్రులారా. వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు గణపతి ఊరేగిస్తూ మెయిన్ రోడ్డు మీద, యూట్యూబ్లో వాటిలో వచ్చింది, సోషల్ మీడియాలో. తాడిపత్రిలో జరిగిన సంఘటన. ఒక వర్గం వాళ్ళు రాళ్ళేసి కూడా మొదలెట్టారు, రాళ్ళు కూడా మొదలెట్టారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు పాపం ఆ ఊరేగింపు, గాయపడాలి, చల్లారిపోయారు. అయినా ఆగకుండా గణపతి నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు మనవాళ్ళు. చాలా మంది దెబ్బలు తగినాయి, మనవాళ్ళు ఎదిరించారు, ఫైట్ చేశారు. ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటన జరిగింది అంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. మన దేశంలో, మన హిందువుల సొంతమైనటువంటి ఈ దేశంలో గణపతి ఊరేగింపు జరుగుతుంటే దాడి జరిగిందంటే ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడడం ఎట్లా అనేది తరతరాల 1000 ఏళ్ళుగా మన హైందవ యోధులు ఆలోచిస్తూనే ఉన్నారు. రకరకాల మార్గాలు వెతుకున్నారు వాళ్ళు. ఒక రాణా ప్రతాప్ కావచ్చు, ఒక చంద్రసాల్ కావచ్చు, ఒక సీతారామరాజు కావచ్చు, రకరకాల మార్గాలు వెతికారు. కానీ ఒక ఇద్దరు చూపించినటువంటి మార్గం మాత్రం మనకి ప్రజాత్మకంగా విలువే. అదేంటంటే శివాజీ మహారాజ్ ఒక ఆలోచన చేశాడు. హిందువులు విడివిడిగా పండుగలు చేసుకుంటున్నారు. హిందువు చచ్చిపోయేదాకా, చచ్చిపోయిన తర్వాత కూడా వారి ధర్మానికి సంబంధించిన అంశాలు అనుష్ఠిస్తూనే ఉంటాడు. ఇతర ధర్మాల్లో వాళ్ళు చేస్తే ఓ 40 రోజులు 15 రోజులు చేస్తారు, తర్వాత వాళ్ళు వదిలేస్తాడు. వాడి తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు పరిస్థితి. కానీ మనకు అలా కాదు, మనకు అలా కాదు. ఒక హిందువు మరణిస్తే ఆ హిందువు చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు 10 రోజుల పాటు చేయడమే కాకుండా వాడి వారసులు 3 తరాల వరకు వాడికి పిడప్రదానం చేస్తూనే ఉంటారు. అవునా కాదా? అద్దెకాదులు పెడుతుంటారు, ఎక్కడ క్షేత్రాలు వెళ్తే అక్కడ పితృదేవతల కోసం చేసుకుంటారు. అంటే శరీరం వదిలేసిన తర్వాత కూడా మనకి జీవితం ఉంది అనే విషయాన్ని గుర్తించాము. ఇంత చేసేటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా పండుగలు చేసుకోవడం అనే ఒక కారణం వల్ల, ఐక్యత లోపించడం వల్ల తేలికగా విధర్మీయులు మనకి దండయాత్ర చేయగలిగారు అనే విషయాన్ని గమనించి మనలో ఒక ఐక్యతను చేయడం కోసం ఒక సామెత ఉంది, కలవు సంఘే శక్తి. కలియుగంలో ఏది బలం? సంఘమే బలం. సంఘం అంటే కలిసి ఉండడమే బలం. ఎక్కువ మంది మెజారిటీ ఎవరు ఉంటారో వాళ్ళదే బలం. డెమోక్రసీ కూడా అదే చెప్తుంది కదా, ప్రజాస్వామ్యం కూడా. ఎక్కువ మంది ఎవరికైనా కొట్టేస్తారో వాళ్ళే ప్రభుత్వం. ఎక్కువ మంది కలిసి ఎక్కడైతే ఉంటారో వాళ్ళే, వాళ్ళ బలమే బలం. కలవు సంఘే శక్తి. కాబట్టి హిందువుని కలపడం అత్యవసరం. కలిగితే చాలు, మిగతా పిల్లల్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. మీరు చూస్తున్నారు, అంతకుముందు 15 ఏళ్ల క్రితం వరకు కూడా మన పరిస్థితి ఎలా ఉందంటే ఎవడు పడితే వాడు నన్ను దండయాత్ర చేసేవాడు. చైనా వాడు ఇష్టం ఆక్రమించుకునేవాడు, 30,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్నాడు. పాకిస్తాన్ వాడు మన భూభాగంలోకి వచ్చి మన సైనికులు తలకాయలు నరికి వాళ్ళ ప్రాంతాలను మన సైనికులు జుట్టుపుచ్చుకుని ఆ తలకాయలతో పాకిస్తాన్ లోపల ఫుట్బాల్ ఆడుతూ వీడియోలు పెట్టేవాడు వాళ్ళ సైనికులు. ప్రభుత్వం చేతకాకుండా సైనికులు అవుతున్నాయి. 10-15 ఏళ్ల క్రితం వరకు పరిస్థితి. కానీ ఇప్పుడేం జరిగింది? పెహల్గాంలో ఇన్సిడెంట్ జరిగింది. నువ్వు హిందువా కాదా అని కాల్చి చంపారు. చూసి మీ అందరికీ తెలిసి చూశారు మీరు వీడియో. ఒక మాతృమూర్తి కొత్తగా పెళ్ళయి భార్య భర్త వెళ్ళారు. పెళ్ళయిన 4 రోజులు 5 రోజులు అయింది. అయితే భర్తను చంపేశారు భార్య ముందే. చంపేస్తే వీళ్ళన్నీ ఏడుస్తూ నన్ను కూడా చంపేయారండి. వాళ్ళందరూ తీవ్రవాదులు అన్నారు, వెతికి చంపారు హిందువులా కాదా అని. కల్మా చదివించారు, కల్మా చదివిన వదిలేశారు, చదవని చంపారు. మిత్రులారా గమనించండి, నువ్వు రెడ్డి వ్యాన్ చంపలా, కాపు వ్యాన్ చంపలా, కమ్మ వ్యాన్ చంపలా, బ్రాహ్మణ వ్యాన్ చంపలా, నువ్వు మాల, మాదిగ, యాదవ, కుర్మ, గొల్ల, నువ్వు పేర్లు పెట్టి చంపలా, నువ్వు హిందూ అని చంపారు. నువ్వు హిందూ అని చంపారు. ఆ పిల్ల, కొత్తగా పెళ్ళైన పిల్ల నన్ను కూడా చంపాడని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి చెప్పుకో మీ మోడీకి, నువ్వు వెళ్ళి చెప్పుకో మీ మోడీకి నీ భర్తను చంపేశావు, నీ నుదురు సింధూరం చెప్పేశావు చెప్పుకో అని చెప్తే
10 రోజుల తర్వాత మన రియాక్షన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ముగ్గురు మాత్రం అవుతుంది పైలట్ గా పెట్టి పాకిస్తాన్ నుండి తోలు తీసేసాం. ఇదంతా వీడియోలో చూశాను. ఎందుకు సాధ్యపడింది? బలమైన ప్రభుత్వం వల్ల సాధ్యపడింది. హిందువులకి అనుకూలమైన ప్రభుత్వం వల్ల సాధ్యపడింది. అంత ముందు మాదిరిగా అంటే చేత కాకుండా సైలెంట్ కూర్చునేవాడు. ఇప్పుడు పరిస్థితి కాదు. ఎందువల్ల సాధ్యపడింది? సంఘటితంగా హిందూ నాయకుడు ఎన్నుకోవడం వల్ల సాధ్యపడింది. ఈ విషయాన్ని 400 సంవత్సరాల క్రితం శివాజీ అంచనా వేశాడు. ఆధునిక కాలంలో తిలక్ అంచనా వేశాడు. ఆధునిక కాలంలో తిలక్ అంచనా వేశాడు. అంచనా వేసి 2 పండుగల్ని కలిసి చేసుకున్నాం, మిగతావన్నీ వ్యక్తిగతంగా చేసుకున్నాం. ఏమిటా 2 పండుగలు? ఒకటి వినాయక చవితి, 2 దసరా. అందులో ఫస్ట్ ముఖ్యంగా వినాయక చవితి. వినాయక చవితికి వాడు భేదం లేదు. అన్ని ధర్మాల వాళ్ళు, హిందుత్వంలో ఉన్నటువంటి అన్ని ధర్మాల వాళ్ళు పూర్తి చేస్తారు. శైవుడు, శాక్తేయుడు, నాణపుచ్చుడు, సౌరం చేసేవాడు, సుబ్రహ్మణ్యుని ఆరాధించేవాడు, విష్ణువుని ఆరాధించేవాడు అందరూ చేస్తారు. కాబట్టి గణపతిని ఆధారంగా చేసుకుని హిందువుని కలపాలి అనే ఆలోచన శివాజీ కాలంలో మొదలైంది. ఆ పరంపరని, ఆ శివాజీ యొక్క స్ఫూర్తిని, తిలక్ యొక్క స్ఫూర్తిని ఈ రోజుకి మన వాడ వీధి మన కార్యకర్తలు, ఈ కార్యక్రమం చేస్తున్న కార్యకర్తలతో సహా దాన్ని పాటిస్తున్నాం. అందులో భాగంగా మనందరం కూర్చున్నాం. పండుగ అయిపోయింది, నిమజ్జనం అయిపోయింది. నిమజ్జనం రోజు మంచిగా డ్యాన్స్ చేస్తాం, ప్రసాదం తింటాం, మంచి భోజనాలు పెడతారు, అంతా అయిపోతుంది. తర్వాత ఏంటి పరిస్థితి? ఎవరి దారి వాడేవారు. ఆ పరిస్థితి ఉండకూడదు. ఆ పరిస్థితి ఉండకుండా ఈ బలంగా నిలబడాలి అంటే పండగ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, మాతృమూర్తులు ముఖ్యంగా చెప్పేది, మీ పిల్లల్ని, మీ భర్తల్ని మనల్ని రక్షించేటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్స్. ఆర్ఎస్ఎస్ పంపించండి. ధర్మ యోధులుగా తయారు చేయండి మీ భర్తల్ని, మీ పిల్లల్ని. మీకు సమస్య వస్తే మిమ్మల్ని కాపాడే విధంగా తయారు చేయండి మీ పిల్లల్ని, మీ భర్తల్ని. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, భగత్ సింగ్ పుట్టాలి కానీ మన ఇంట్లో కాదు, పక్కింట్లో పుట్టాలి. శివాజీ పుట్టాలి మన ఇంట్లో కాదు, పక్కింట్లో పుట్టాలి. మన అబ్బాయి మాత్రం అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కోట్లు సంపాదించుకోవాలి. చివరికి మనకు చచ్చిన వాడు రాకూడదు, అక్కడే ఉండాలి. వస్తే పంపిస్తేమో. ఇలాంటి మానసికమైన స్థితి నుంచి మనం బయటపడుతున్నాం. ఇప్పుడిప్పుడే ఇంకా బయటపడాలి. ఈ మట్టి మీద ప్రేమను మనం పెంచుకోవాలి, మన పిల్లలకు అలవాటు చేయాలి. ప్రపంచంలో భూమి మొత్తాన్ని ఇక చేతిలో పెట్టుకుని భూపాడాన్ని చూస్తే ప్రశాంతమైన జీవితం, స్వేచ్ఛాయుతమైన జీవితం, ఎలాంటి భయము లేని జీవితం ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. భారతదేశంలో మాత్రమే ఎందుకు జరుగుతుంది? భారతదేశంలో కూడా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారో అక్కడ జరుగుతుంది. మీరు గమనించండి, నేను చెప్పే మాటలు వాస్తవాలు. ప్రపంచంలో ఇతర దేశాలు చూడండి, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా, ఉక్రెయిన్, రష్యా, బ్రిటన్, ఎక్కడైనా ప్రశాంతత ఉందా? ఈవెన్ అమెరికాలో సగభాగంలోకి మీరు నమ్ముతారు నమ్మరు, వెళ్ళి వాళ్ళు అడగని చెప్తారు. నాకు దగ్గర మిత్రుల్లో 30 మంది ఉన్నారు బంధువులు. వాళ్ళు చెప్తుంది ఒకే మాట, అమెరికాలో సగభాగంలో పోలీసులు కూడా వెళ్ళరు, బ్లాక్స్ ఏరియా అంటారు. పోలీసులు కూడా వెళ్ళరు. మత్తు పదార్థాలు విపరీతంగా ఉన్నాయి. అక్కడ కూడా సెక్యూరిటీ లేదు. ఎక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాడు మనిషి అంటే భారతదేశంలో ప్రశాంతంగా బతుకుతున్నాడు. భారతదేశంలో కూడా ఎక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాడు అంటే హిందువులు ఎక్కడ మెజారిటీగా ఉన్నారో అక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాడు. 50-50 ఎప్పుడైతే అయ్యామో, వాడు 50 మనం 50 ఎప్పుడైతే అయ్యామో అభద్రతా భావం స్టార్ట్ అవుతుంది. రాళ్ళు పడుతున్నాయి మన మీద, మన మాతృమూర్తుల రక్షణ ఉండదు. మీరు చూడండి, నేను చెప్తున్నది కల్పితమైన కాదు, రోజు పేపర్లో వస్తున్న విషయాలు చెప్తున్నాను, లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను.
నిన్నగానే మన తాడిపత్రిలో జరిగిన సంఘటన తీసుకోండి. ఒక 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో నిజామాబాద్ అనే జిల్లాలో జరిగిన సంఘటన. ఊరు హిందువులు ఖాళీ చేశారు. ఆ బోధన దగ్గర ఒక పల్లెటూరు ఊరు హిందువులు ఖాళీ చేశారు. ఖాళీ చేసి రాత్రి కశ్మీర్లో ఓపెన్ చేశారు. ఈ పని 1989, 90 ఆ ప్రాంతాల్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ముఫ్తీ మహమ్మద్ సయీద్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఒక ప్రకటన వెలువడింది మసీదు నుంచి. హిందువులారా, రేపటి నుంచి మీ ఆస్తులన్నీ మారి మీరు ఎప్పటి ఖాళీ చేసి ఈ ప్రాంతాన్ని, ఇది మా ఫత్వా అని ప్రకటించారు. మన వాళ్ళు అనుకున్నారు, ఆయన ఎవరో గాయం చేశాడు మాట నిజంగా జరుగుతా. మన వాడు గమనించేవాడు. పక్కన ఆయన తెల్లారు వేస్తే అమ్మ అంటున్నాడు, ఈ పక్కన ఉన్న ఆయన బావగారు అంటున్నాడు, ముందున్న రషీద్ ఏమో తమ్ముడు అంటున్నాడు, వెనకాల ఉన్న అబ్దుల్ ఏమో నాన్నగారు అంటున్నాడు. వీళ్ళు మనకు హాని చేస్తారా? మన వరకు రాదులే అనుకున్నారు. తెల్లవారి అదే మసీదు నుంచి మైక్ కనిపించింది, హిందువులారా మీ మగవాళ్ళు మాత్రమే వినండి, ఆడవాళ్ళు వదిలేసి. ఇది నేను చెప్తున్నది చారిత్రక సత్యాలు. మీరు రికార్డు వెరిఫై చేసుకోవచ్చు. కశ్మీర్లో జరిగిన సంఘటన దాడులు మొదలైనాయి. పక్కనున్న బాబాయిని పిలిచిన వాడు అఘాయిత్యం చేశాడు, తమ్ముడిని పిలిచిన వాడు పాడు చేశాడు, అన్నాన్ని పిలిచిన వాడు భర్తని పొడిచి చంపి పక్కన భార్యను పాడు చేశాడు, స్వాధీనం చేసుకున్నాడు. దుర్మార్గమైన పరిస్థితి. ఊళ్ళు ఖాళీ అయింది. 5 లక్షల మంది కాశ్మీరీ హిందువులు వలస వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారో తెలుసా? వాళ్ళ భార్యల్ని, ఆడపిల్లల్ని జుట్టు కత్తిరించి ప్యాంటు షర్టు వేసి తీసుకెళ్లారు, గ్రామాలు దాడించారు. దాడిస్తుంటే వాళ్ళు మధ్య నుండి శరీరాన్ని తడిమి ఆ ఆడపిల్లల్ని స్వాధీనం చేసుకుని మగవాళ్ళు వదిలారు. కఠోరమైన సత్యాలు. అది చదువుకునే కళంలో నీళ్ళొస్తే కడుపులోంచి దేవుతుంది. ఇలాంటి పరిస్థితి నిలయంలో బంగ్లాదేశ్ లో జరిగింది. ఈ పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలి అంటే, మన వరకు రాకుండా ఉండాలి అంటే మీరేమీ చేయవలసిన లేదు. ఎవరిని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు. మీ ధర్మాన్ని మీరు పాటించండి చాలు. పిల్లలకి ఏం చెప్పాలో అది చెప్పండి చాలు. మనం రాముడు వారసులు అని చెప్పండి, శివాజీ వారసులు అని చెప్పండి, కృష్ణుడి రక్తంలో ప్రవహిస్తుందని చెప్పండి. పిల్లలకు కూర్చోబెట్టి భగవద్గీత నేర్పించండి. మన మీద రకరకాల రూపాల్లో దాడి జరుగుతుంది. ఒక రకమైన రూపం నేను చెప్పింది, ఇంకొక రకమైన రూపం ఉంది. ఆదివారం సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవ్వగానే వైట్ అండ్ వైట్ మొదలవుతుంది. నల్లట పుస్తకం. మీరంతా పాపులు, మిమ్మల్ని ఉత్తరించడానికి మావాడు ఉన్నాడు. ఇది గోళ. పాపులు ఏంటి? వివేకానందుడు చెప్పాడు, మీరు పాపులు కాదు, అమృతస్య పుత్ర, భగవంతుని పుత్రులు మీరు. తపో సాధనులైనటువంటి అఖండమైన తపస్సంపన్నులైనటువంటి ఋషుల వారసులు మీరు. మీకు ఒక గోత్రం ఉంటుంది కదా, మనందరికీ గోత్రాలు ఉన్నాయా? గోత్రాలకు మూల పురుషులు ఎవరు? ఋషులు. ఆ ఋషుల నుంచి వచ్చిన గోత్రాలు, ఆ ఋషుల వారసులు అన్నారు. మన పూర్వీకులైన ఋషులు అఖండమైన తపశక్తి సంపన్నులు. మన పూర్వీకులైన మాతృమూర్తులు తపస్సంపన్నులు. సూర్యోదయాన్ని ఆపినటువంటి మాతృమూర్తులు ఉన్నారు మనకి చరిత్రలో. త్రిమూర్తులని పసిపిల్లలుగా మార్చేసినటువంటి మాతృమూర్తులు ఉన్నారు మనకి చరిత్రలో. సృష్టిని ప్రతి సృష్టి చేసినటువంటి తపస్సంపన్నులు ఉన్నారు మన చరిత్రలో. విశ్వామిత్రులు లాంటి వాళ్ళు లేరా? మన పాపం ఏంటి? వాళ్ళెవరో వచ్చి మనకి చెప్పడం నువ్వు పాపం ఏది, నీకోసం ఎవరో రక్తం దాపడం ఏంటి? అర్థం లేని మాట కదా. ఈ విషయం అర్థమయ్యేటువంటి కుటుంబంలో చర్చించాలి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ, చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా, లేదంటే దీని ఫలితాలు ఎలా ఉంటాయి, మన వరకు వస్తే పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఇంట్లో చర్చించండి. ఇది ఇలా ఉంటే దీనికంటే దీంతో సమానమైనటువంటి ఇంకొక అంశం ఏమిటి అంటే, అది
చక్కగా 10 రోజుల పాటు గణపతిని నవరాత్రులు చేసుకున్నాను. ఈ ప్రదేశంలో నాకు ఉపన్యాసం అనగానే, సత్సంగం చేయండి అని అనగానే సత్యప్రసాద్ గారు, ఎల్ఐసి చంద్రశేఖర్ గారు, సత్యప్రసాద్ గారు, దిలీప్ గారు వాళ్ళు అడగగానే వెంటనే నేను సంతోషంగా అంగీకరించాను. ఎందుకంటే శ్రద్ధతో చేస్తున్నటువంటి కార్యక్రమం, ఆడంబరం కోసం చేస్తున్న కార్యక్రమం కాదు, శ్రద్ధతో చేస్తున్నారు. అన్నిటినీ మించి వీలైనంత వరకు శాస్త్రంలో చెప్పిన దాన్ని అనుసరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ తాటాకులతో పందిరి, దానికి ఉదాహరణ సరుకు గదులతో పందిరి, అఖండ దీపారాధన, మట్టి గణపతి, యాగశాల. ఇంతకంటే పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటుంది? 9 రోజులు అఖండంగా లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నారు. ఇందులో పాల్గొన్న వారే కాకుండా ఈ ప్రాంత వాసులందరికీ కూడా శుభాన్ని కలిగించేటువంటి పనిని మంచి సంకల్పంతో చేస్తున్నారు. ఇది కదా తపస్సు అంటే. ఈ నిర్వహణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు లెక్క. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, జగత్ హితార్థం చేస్తున్నారు. జగత్తు బాగుండాలని చేస్తున్నారు, మీరందరూ బాగుండాలని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి యాగశాలలో సత్సంగం చేయడానికి నన్ను పిలిస్తే అంతకంటే సంతోషించే అంశం ఏముంటుంది? అందులో చాలా ఉత్సాహంగా నేను కూడా వెంటనే యాక్సెప్ట్ చేశాను. వెంటనే యాక్సెప్ట్ చేశాను. చాలా సంతోషం అనిపించింది. మీరు చేస్తున్న కార్యక్రమం చిన్నది కాదు. మీరు ఒకటి గమనించండి. మనం పూజ చేస్తున్నాం. ఎవరికి పూజ చేస్తున్నాం? గణపతికి పూజ చేస్తున్నాం. గణపతి అంటే మీ ఎదురుకున్న విగ్రహ రూపంలో ఉన్న గణపతి. ఆయన విగ్రహం కదా, మట్టి కదా, రాయి కదా, ఇది ఒక ఆలోచన. అగ్నిలో ఆవులతో వేస్తున్నారు. ఆవులతో వేస్తుంటే ఒక రోజున శివాలయంలో అభిషేకం పాలతో చేస్తాం, యజ్ఞం చేసేప్పుడు, హోమం చేసేప్పుడు ఆవులతో చేస్తాం. ఒక ప్రధానమంత్రి గారు, గతంలో ఉన్న ఒక ప్రధానమంత్రి గారు ఇలా చేస్తుంటే చూసి ఏదో ఇలాంటి కార్యక్రమాన్ని పిలిచారు. వారిని పిలిస్తే ఆవిడ వచ్చి ఏమన్నారంటే, అయ్యయ్యో ఇంత నెయ్యి నిప్పుల్లో వేస్తున్నారు, వేస్ట్ కదా, ఇంత నెయ్యి ఉంటే ఎంతమందికి ఆహారంగా ఉండేది అని ఒక ప్రశ్న వేశారు. అంటే మనం చేస్తున్నటువంటి పని నిప్పుల్లో నెయ్యి వేసి పాడు చేస్తున్నట్టు అనిపించింది. అలాంటి వాడు ప్రధానమంత్రి అయ్యారు. మన దురదృష్టం. ఎందుకు వేశారు ఆ నిప్పులో నెయ్యి? ఆలోచించారు కదా, కామెంట్ చేస్తుంటారు కదా. వేసిన వాడు తెలివి తక్కువ వాళ్ళ, అది ఆవుదైపోయి పొట్ట మారిపోతున్న విషయం తెలియదా? ఎందుకు వేశారు? అగ్నిముఖామై దేవా, దేవతలు అగ్నిముఖులు. అగ్నిలోకి త్వరగా ఆకర్షించబడతారు దేవతలు. విగ్రహం పెట్టి మీరు పూజ చేస్తే విగ్రహంలోకి వస్తారు ఖచ్చితంగా. ఎంత సులభం అంటేనండి మనకి హిందువుల్లో ఎవరో వచ్చి మనకి నేర్పవలసిన పూజ, దేవుణ్ణి ఆరాధించే విధానం ఎవరో నేర్పవలసిన. ఇతర మతాల్లో దానికి ఒక మధ్యలో మీడియేటర్ కావాలి, దేవుడికి భక్తుడికి మధ్యలో. మీరు పర్మిషన్ ఇస్తేనే స్వర్గంలో ప్లేస్ పడింది. మన ధర్మంలో, మన మతంలో అలా కాదు. మీరు ఇంత మట్టి తీసుకోండి, పిడికిలతో నీటితో కలపండి, పిడికిలతో దాని రూపు తీసుకురండి, అక్కడ పెట్టండి, గణపతి అని పేరు పెట్టండి, గణపతి వచ్చేస్తారు. ఇంత పసుపు తీసుకోండి, కాస్త నీళ్లు పోయండి, ఇంకా పిసకాన్ని ముద్ద చేయండి, అక్కడ పెట్టండి, గణపతి అని పిలవండి, గణపతి వస్తారు. గౌరీ అని పిలవండి, గౌరీ వస్తుంది. పూర్వకాలంలో దేవుడి గోడ ఉండేది. ఇప్పుడున్న వాళ్ళ పెద్దవాళ్ళ కన్నా తెలుసు. దేవుడి గోడ అంటే ఒక గోడకి చక్కగా పసుపు రాసి సద్ది నైవేద్యాలు, వేడి నైవేద్యాలు పెట్టేవాడు. పసుపు రాసి బొట్టు పెట్టి 2 వేపాలు పెట్టేవాడు. మన భావన ఏంటంటే ఆ స్వరూపం అమ్మవారి స్వరూపంలో భావించి నైవేద్యం పెట్టేవాడు కదా. గంగారమ్మని, గ్రామదేవతల పేరు చెప్పి నైవేద్యం పెట్టేవాడు. గోడని పెడుతున్నావా, అక్కడ వేసిన రంగులు పెడుతున్నావా, పసుపు పెడుతున్నావా అంటే కాదు. ఎప్పుడైతే నువ్వు సంకల్పించి గ్రామదేవత రా అని పిలిచావో, గ్రామదేవత వచ్చి కూర్చుంటుంది. చూడలేకపోవడం మన దౌర్భాగ్యం. ఎలా చెప్తున్నారు మీరు మాట? సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.
ఒక ప్రయోగం జరిగింది. సోలోగ్రఫీ అనే ఒక పద్ధతి ఉంది. మనం మాట్లాడిన మాటల్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఒక బొమ్మ రూపంలో వేసేటువంటి ఒక పరికరం ఉంది. దాని పెట్టుకుని ఒక ప్రయోగం ఏం చేశారంటే లలిత శాస్త్రం పారాయణ చేశారు. పారాయణ చేస్తే ఆ యంత్రం ఒక బొమ్మ వేసింది. ఏం బొమ్మ వేసింది అంటే శ్రీచక్రం బొమ్మ వేసింది. దాని అర్థం ఏంటి? మనం బయటికి చెప్పే శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మంత్రము అనే పేరుతో చెప్పే శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి శక్తి ఉంది, వాటికి రూపం ఉంది, ఒక ఆకృతిని ధరిస్తాయి. ఇప్పుడు చెప్పండి, మీరు చేసే పారాయణ విష్ణు సహస్ర పారాయణ చేస్తున్నారు. విష్ణుమూర్తి యొక్క ఆకృతి వస్తుందట, కాంతి వలయం ప్రవేశిస్తుందట. ఒక లలిత సహస్రం చదువుతున్నారు, మీ చుట్టూ ఒక శ్రీచక్రాకృతిలో కూడినటువంటి ఆ కాంతి వలయం తయారవుతుంది. ఆ కాంతి వలయంలో మీరు మధ్యలో ఉంటారు. వారాహి అమ్మవారికి సంబంధించి ఒక 12 నామాలు ఉన్నాయి మంత్రశాస్త్రాలు. ద్వాదశ నామాలు, వారాహి ద్వాదశ నామాలు. ఆ ద్వాదశ నామాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ ఉపాసకులు కూడా ఉన్నారు లేండి. ఆ ద్వాదశ నామాలు చేసిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే వజ్ర పంచరం ఏర్పడుతుంది వాళ్ళ చుట్టూ. వారాహి వజ్ర పంచరం ఏర్పడుతుంది అని చెప్పింది శాస్త్రం. చూడగలిగే దృష్టి ఉంటే చూడవచ్చు, ఆ దృష్టిని సంపాదించుకోవాలి. చూడగలిగే దృష్టి లేకపోతే ఆ విగ్రహము మట్టిగా కనిపిస్తుంది, ఈ హోమము మంటల్లో నెయ్యేసినట్టుగా కనిపిస్తుంది, తగలబెట్టినట్టుగా కనిపిస్తుంది తప్ప ఆవుచినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి వివేకానందుడు ఉత్తర భారతదేశంలో ప్రయాణం చేస్తూ క్షీర్ భవాని ఆలయం అని ఉంది. క్షీర భవాని ఆలయం ఉత్తరాఖండ ప్రాంతాల్లో ఉంది. ఆయన అక్కడ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ మూర్తి పాడైపోయిన విగ్రహం తగిలిపోయింది. ఆ దేవాలయం విధ్వంసం కాబడింది. ముస్లిం దండయాత్రలో ఆ దేవాలయం విధ్వంసం చేశారు. చాలా ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయం. వివేకానందుడు అమ్మవారి దగ్గర కూర్చొని చాలా బాధపడ్డాడు. ఆయన కళ్ళ మండి వచ్చింది. అమ్మ క్షీర భవాని, క్షీర భవాని, మాతృమూర్తిని సకల విశ్వాన్ని పరిపాలించేదాన్ని, నీకే రక్షణ లేదు, నీ విగ్రహాన్ని బాధపడుతుంటే నీకే రక్షణ లేదు, కాపాడలేకపోయావు. ఇంకా నిన్ను నమ్ముకున్నటువంటి ఈ కోట్లాది మంది హిందువుల్ని నువ్వు ఎలా రక్షిస్తావు? ఎందుకు ఆ ఉదాసీనంగా ఉన్నావు? నీ విగ్రహాన్ని, నీ గుడిని నాశనం చేస్తుంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని ఆయన కళ్ళలో ధారాపాతంగా నీళ్లు పారుస్తూ ధ్యానంలోకి వెళ్ళి ధ్యానంలో మంత్రపూర్వకంగా ఆ దేవిని ఆవాహన చేశారు. దేవత ఉంది, ఆవిడ ఎలా పిలవాలో ఆయనకు తెలుసు. మంత్రాధీనంతో దైవతం. దేవతలు మంత్రాధీనులు. మంత్రం పేరు తెలిస్తే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చోవాలి. అది ప్రకృతి నియమం. ఏ దేవత అయినా అంతే. మంత్రాధీనంతో దైవతం. ఆ మంత్రం ద్వారా పిల్లలు అలవాటు చేసుకునే పూర్వం పిలిచేవాళ్ళు, ఇప్పటికీ పిలుస్తున్నారు. మీరైనా సరే మంత్రానుష్ఠానం సక్రమంగా చేస్తే చక్కగా ఒక మంచి సద్గురువుని ఆశ్రయించి మంత్రానుష్ఠానం నేర్చుకుని మంత్రం చేయడం అలవాటు చేసుకుంటే అదే మేము ఎక్కడ చేస్తాం మాట్లాడాలి మంత్రాలని మా వాళ్ళ ఎక్కడ చక్కగా తాళ్ళు ఆడదాపుని మొదలు రేపు సీరియల్ చూడమంటే చూస్తాం. కానీ ఆయన అంటే ఏం జరగదు, ఇట్లాగే ఉండదు. జీవితం చెయ్యాలి, తపస్సు చేయాలి, సాధన చేయాలి, తెలుసుకోవాలి. అపారమైన విజ్ఞానాన్ని ఋషులు అందించారు. మంత్రం చేయాలి, జపం చేయాలి, దేవతలు వస్తారు. అలా పిలిచారు వివేకానందుడు. పిలిచి అడిగాడు, అమ్మా ఏంటిది? నీ విగ్రహాన్ని, నీ గుడిని, ఆలయాన్ని కొలగొడుతుంటే చూస్తూ ఎదుర్కొంటున్నావు. కోట్ల మంది హిందువులు నిన్ను ఆరాధిస్తున్నారు, నువ్వు వాళ్ళే రక్షిస్తాయి అని అడిగితే ఆవిడ నవ్వి, నేను కట్టమన్నా మా గుడి, దేవతలు మళ్ళీ గుడి కట్టమన్నారా? అడగలేదుగా. మీరు కట్టారు,
రక్షించుకోవాల్సిన వారు మీరే. ఇది ఒకటి. దేవతలకు రూల్ ఉంటుంది. పుణ్యం చేసిన వాడికి పుణ్య ఫలితాన్ని ఇస్తాం, పాపం చేసిన వాడికి పాప ఫలితాన్ని ఇస్తాం. ఆ పని చేయకుండా మేము ఆపం. ఆ పని చేయకుండా మేము మధ్యలో వేలు పెట్టం. అంటే కర్మణ్యవాది కాస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, పని చేయడంలో మనకు అధికారం ఉంది, ఆ ఫలితాన్ని అనుభవించడంలో అధికారం లేదు. ఫలితాన్ని దేవతలు ఇస్తాడు, పని చేయడంలో అధికారం ఉంది. వాడు పాపం చేశాడు, పాప ఫలితాన్ని ఇస్తాం. నువ్వు పుణ్యం చేయి, పుణ్య ఫలితాన్ని ఇస్తాం అని అంటే ఈయన అన్నాడు, ఈ ఇంతేనా? అంటే పాపాత్ములు పెరిగిపోతారు, అందరూ విధ్వంసానికి వెళ్తారు, ఇక పుణ్యాత్ములు బతకలేరు, ఏంటమ్మా ఈ పరిస్థితి అని అడిగితే అప్పుడు నవ్వి ఆవిడ చెప్పింది, ఆయన దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే పిలవగలిగే వాడు పిలిస్తే వస్తాం. నువ్వు పిలిచావు, వచ్చావు. అలా ఈ గుడిని పడగొట్టేటప్పుడు ఎవరైనా మమ్మల్ని పిలవగలిగిన వాడు పిలిస్తే మేము వచ్చేవాళ్ళం, వాడు దండించేవాళ్ళం. ఎవరు పిలవరా? పిలవాలా? చూస్తూ ఉన్న ప్రేక్షక వార్త అని చెప్పింది. ఇప్పుడు మనకు వెంటనే డౌట్ వస్తుంది, ఎక్కడైనా ఎవరైనా పిలిచారా? ఎక్కడైనా దేవతలు వచ్చి గుడిని రక్షించారా? జరిగినాయి. ఇవి మన చరిత్ర పుస్తకాల్లో కనబడదు, టెక్స్ట్ బుక్స్ లో అసలు కనబడదు. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ అన్ని కమ్యూనిస్ట్ రాసినగా కనబడదు. మన దేవతలందరూ విదూషకులాగా జోకర్లాగా కనిపిస్తారు టెక్స్ట్ బుక్స్ రాసేవాడు. ఇలా జరిగినాయా? జరిగినాయి. మన తెలుగు ప్రాంతంలో సింహాచలంలో దేవస్థానం ఉంది, విశాఖపట్నంలో. తెలుసు కదా, అందరికీ తెలుసు. సింహాచలంలో ఒక 300 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. రికార్డెడ్ ఎవిడెన్స్ అక్కడ రికార్డ్ చేశారు. ఇప్పటికీ సింహాచలానికి సంబంధించినటువంటి చరిత్ర పుటల్లో, ఆ హిస్టరీలో ఇది రికార్డ్ అయినటువంటి సంఘటన ఇప్పుడు నేను చెప్పబోయేది. యథావిధిగా అన్ని దేవాలయాలు నాశనం చేసినట్టుగానే పురకలు ఈ దేవాలయం మీద కూడా పడ్డారు. సైన్యం వచ్చేసింది, కొండ ఎక్కబోతోంది, గుర్రాలు వస్తున్నారు వాళ్ళు. హిందువులు భయప్రాంతాలు పారిపోతున్నారు, రెడీగా. మనం ఎప్పుడు రెడీగా ఉన్నాం, మనం మొదలుగా ఉంటాం. ఏదైనా పారిపోయారు. కొంతమంది అక్కడ షాపులు వాళ్ళు పారిపోయారు, భక్తులు పారిపోయారు, అర్చకులు కొంతమంది పారిపోయారు, కొంతమంది నిలబడ్డారు. మమ్మల్ని చంపిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళండి, ఆ సింహాచల స్వామిని అపవిత్రం చేయడానికి వెళ్తున్నారు వాళ్ళు. కొండ ఎక్కబోతున్నారు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి భక్తులు, ఆ ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు కాదు, భక్తులు తమ ఆలయంలో ఉన్న ఉద్యోగి గోగులపాటి కూర్మనాథకవి. మీకు యూట్యూబ్ గూగుల్లో కూడా ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గోగులపాటి కూర్మనాథకవి. ఈయన ఏం చేశాడంటే కవి, చక్కటి పద్యాలు రాసేవాడు, మంచి ఉపాసన, నృసింహోపాసన చేసేవాడు. నృసింహోపాసన చేసేవాడు. ఆయన ఆకులు కూడా ఎలా ఉండేదంటే ఒక సింహముఖంగా ఉండేది. అలాంటి వ్యక్తి ఒక ఆయన నేను బంధువులు చూశాను. నృసింహోపాసన చేసేవాడు. ముఖం తప్ప ఎలా ఉంటుంది? సింహాకృతిలో ఉంటుంది. ఏ దేవతను మీరు ఉపాసిస్తే ఆ దేవత ఆకులు వచ్చేస్తుంది ఉపాసన. అలా కొంతమంది చూశాను. ఆయన అలా ఉండేవాడు. లోపలికి వెళ్ళాడు, గర్భగుడిలో వెళ్ళాడు. మిగతా అర్చకులు ఏం చెప్పాడంటే, నేను గర్భగుడిలో ఉంటాను, ఆయనతో పాటే ఆ విగ్రహాన్ని వాళ్ళు తాకడానికి ముందే నన్ను చంపిన తర్వాతే స్వామి ఉంటారు అని చెప్పి లోపలికి కలిపేస్తున్నాడు. ఆయన వేసుకుని ఏం చేశాడంటే, వాళ్ళు వచ్చేలోపు చివరిసారిగా ఇక చివరి ప్రాణం పోతుంది, స్వామిని అపవిత్రం చేస్తారు వాళ్ళు, ఈ లోపల నా ప్రాణం పోతుంది అని చివరి సంగతి చెప్తున్నాడు స్వామి నీ మీద అని చెప్పి ఆశువుగా ఒక 100 పద్యాలు చెప్పాడు. ఆ 100 పద్యాల సారం ఏంటంటే, వైరి సంహార నారసింహ అనే పేరుతో నృసింహస్వామిని ఆవాహన చేసుకుంటే చెప్పాడు. గోగులపాటి కూర్మనాథకవి 100వ పద్యం చెప్పేసరికి కరెక్ట్గా సుమారు ఒక 40 నిమిషాలు
లో చెప్పాడు ఈ పద్యాలు. 100వ పద్యం చెప్పేసరికి ఏం జరిగిందంటే ఆ గర్భాలయంలోంచి సింహం యొక్క గాండ్రింపులు బయటికి నిలబడినాయి. దాంతో పాటు చుట్టుపక్కల అడవుల్లోంచి తేనెటీగలు లక్షల సంఖ్యలో తేనెటీగలు వచ్చి దాడి చేసినాయి. అక్కడ ఎవరిని దాడి చేసినాయో తెలుసా? కేవలం ఎవరైతే ఆలయాన్ని నాశనం చేయడానికి వచ్చిన త్వరగా మంద ఉందో ఆ మంద మీద ఆ సైన్యం మీద దాడి చేసి గుర్రాన్ని సైనికుల్ని కుట్టి కుట్టి చంపినాయి. భక్తుల జోలికి వెళ్ళ, అర్చకుల జోలికి వెళ్ళ, అక్కడ ఉన్నటువంటి మిగతా ఎవరి జోలికి వెళ్ళ. ఎవరైతే ఆలయాన్ని నాశనం చేయడానికి వచ్చారో వాళ్ళ మీద దాడి చేసి వేల సంఖ్యలో సైనికులు చనిపోయారు. అలా ఆలయం రక్షించబడింది. అప్పటిదాకా తిన్నగలు తేనెటీగలు అప్పుడు ఎందుకు వచ్చినాయి? అంతకు ముందు రాలేదు, తర్వాత రాలేదు. చరిత్రలో గుర్తించాల్సినటువంటి అంశం. అలాగే కాశీలో వారాహి ఇలా రక్షించబడిన వాటిలో ఉదాహరణ చెప్తున్నాను. ఆ వారాహి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరైతే సైన్యం ప్రయత్నం చేశారో వాళ్ళు అక్కడ రక్తం కొట్టుకుని చచ్చిపోవడం వల్ల ఆ సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ని కబురు చేస్తే ఔరంగజేబు కాలంలో వాడు క్షమాపణ చెప్తూ లెటర్ రాశాడు. వారాహి లెటర్ రాసి కొంత డబ్బు పంపించి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయండి అని చెప్పి పంపించాడు. విశ్వనాథ ఆలయం పడేశారు. చూడండి విచిత్రం. విశ్వనాథ ఆలయం పడేశారు, అన్నపూర్ణ ఆలయం పడేశారు, మిగతా ఆలయాలని ధ్వంసం చేశారు, కాశీ ధ్వంసం చేశారు. వారాహి టెంపుల్కి వచ్చేసరికి ఈ వైపరీత్యం జరిగేసరికి వెళ్ళిపోయారు. దానికి కారణం అంటే అక్కడ ఉపాసకులు ఉన్నారు. అలాగే కాశీకి ఒక 50-60 కిలోమీటర్ల దూరం ఈసారి మీరు వెళ్తే వెళ్ళండి. కాశీ వెళ్ళినప్పుడు చూనార్ఘడ్ నేను వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణని కూడా నేను వెళ్ళి ప్రత్యక్షంగా ప్రదేశాన్ని చూసి అక్కడ రికార్డ్స్ వెరిఫై చేసి చూసి చెప్తున్న మాటలేదు. ఇది ఎక్కడో వీలు చెప్పట్లేదు. చూనార్ఘడ్ చూనార్ఘడ్ అనే ప్రాంతంలో ఒక 40 కిలోమీటర్ల దూరంలో కోట ఉంది. అక్కడ కోటలో భర్తృహరి సమాధి ఉంది. భర్తృహరి అంటే భట్టి విక్రమాదిత్యుడు. విన్నారా ఎప్పుడన్నా పేరు? విక్రమాదిత్యుడు పేరు విన్నారా? కాళీదేవి అనుగ్రహంతో 2000 సంవత్సరాలు జీవించారు భట్టి విక్రమాదిత్యుడు. కాళీదేవిని ప్రత్యక్షం చేసుకుని 2000 సంవత్సరాలు జీవించారు. ఒక 1000 సంవత్సరాలు విక్రమాదిత్యుడు పరిపాలించాడు, 1000 సంవత్సరాలు భట్టి పరిపాలించాడు. వాళ్ళ తమ్ముడు భర్తృహరి. భర్తృహరి సుభాషితాలని ఈ రోజు మన పిల్లలు చదువుకుంటారు. సుభాషితాలు రాశాడు. ఈ భర్తృహరి గొప్ప యోగి. ఆయన వాళ్ళ వంశం ఎలాంటిదంటే ఈ విక్రమాదిత్యుడు ఆయన పరిపాలనలో పురుషులు దండయాత్రలు చేస్తే ఈయన తరిమి కొడితే ఎక్కడ దాకా తరిమి కొట్టాడు? సౌదీ అరేబియా దాకా తరిమి కొట్టాడు. కాళీదేవి ఇచ్చిన ఖడ్గంతో సౌదీ అరేబియా దాకా తరిమి కొట్టాడు. ఆయన దెబ్బకి 1000 సంవత్సరాల వాడు పురుషులు వహించడు. 1000 ఏళ్ళు. ఈ విక్రమాదిత్యుడు రెండో తమ్ముడు భర్తృహరి. ఇది ఎప్పటి మాట? సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మాట. భర్తృహరి సమాధి ఉంది అక్కడ సుమారుగా కోటలో. రకరకాల రాజులు వస్తున్నారు, ఆ కోట మారుతోంది, ఒకటి చేతులు మారుతోంది. ఎవరు ఆ సమాధిని ముట్టుకోవాలి. ఇప్పటికీ ఆ సమాధి ఉంది. నేను వెళ్ళి మొన్న కూడా చూసి వచ్చాను, మీరు కూడా చూసి రావచ్చు. ఆ సమాధి పూజ చేసేటువంటి భక్తులరి శిష్యులు పరంపర ఉంటుంది. ఆ పరంపర పూజ చేస్తుంటారు. అక్కడ ముస్లింలు దండయాత్ర జరిగింది. చూడాలి కోట వాళ్ళ కైవసమైంది. అయిన తర్వాత స్వయంగా ఔరంగజేబు యొక్క సేనానులు అక్కడికి వచ్చారు. వచ్చి మొత్తం అక్కడ ఉన్న కోటలో ఉన్న దేవాలయాలను కొడేశారు. ఈ భర్తృహరి సమాధి దగ్గరికి వచ్చారు. ఏమిటి అన్నారు? ఇది హిందూ ఋషి యొక్క సమాధి అని చెప్పారు. లేదు వీళ్ళు ఎక్కిసారి అన్నారు. అలాంటి లోపల ఆయన ఉన్నారు, మా నమ్మకం 2000 సంవత్సరాల నుంచి ఆయన జీవించున్నారు, కదపకూడదండి, చాలా ప్రమాదం అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులు చిచ్చి ఉంటే మా సమాధులు ఉండాలి, ఈ సమాధుల్లో కూడా పోయినాయి.
ఉంటే మా సమాజం ఉండాలి, మీ సమాజం ఉండాలండి. ఉంటే గొప్పవాడు మాలో ఉండాలి, మీలో ఉండాలంటే మీరు గొప్పవాడు ఉండాలి, మీరు వీళ్ళు అడ్డుపడ్డారు. సరే ఒక పని చేద్దాం, ఏంటంటే అది లోపల భక్తులు అంటున్నారు కదా, నూనె పోతాం దాంట్లో, నూనె వేడి నూనె పోతాం, బతికుంటే సౌందర్యం ఇస్తుంది కదా, వాళ్ళ క్రూరత్వం చూడండి అని ట్యాంకర్లో నూనె తెప్పించారు. నూనె కాయించి గంగాళాలతో అక్కడ ఒక కన్నం ఉంటుంది, ఆ సమాధి దగ్గర చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ ఎప్పుడుంటే ఎవరికి తెలియదు, దాని ద్వారా ఆయన బయటకు వచ్చి లోపలికి వెళ్తారు అని ఆయన వాళ్ళు చెప్తారు. ఇంతే ఉంటుంది హోల్. మన మోపిదేవిలో శివలింగం కింద ఉంటుంది చూడు చిన్న కన్నం, అలా ఉంటుంది. దాని నుంచి వచ్చి వెళ్తారని చెప్తారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ కళాయిలో నూనె కాయించి ఆ వేడి నుండి దాన్ని పోయించారు. లోపల నుంచి సౌండ్ లేదు, నూనె మాత్రం ఎంతైనా అయిపోతుంది. విసుగు వచ్చింది వీళ్ళకి. విసుగు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే ఆ నూనె బయటికి రావడం మొదలెట్టారు. బయటికి రావడం మొదలెట్టిన తర్వాత ఎంత వేడిగా అయితే లోపల ఉపయోగించారో దానికి 10 రెట్లు వేడితో బయటికి రావడం మొదలెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ నూనె వేడికి వీళ్ళు చెప్పారు అర్చకులు, దీని జోలికి వెళ్ళడంతో ప్రమాదం అని చూసి ఏం చేశారంటే అది పగలగొట్టుంటే ఇక్కడ చేస్తుంటే భరించలేక దూరం వెళ్ళిపోయారు. మొత్తం ఆ దుష్టుల యొక్క ముసల్మాన్ యొక్క సైన్యం చుట్టూ ఉంది. ఈ నూనె బయటకు వచ్చింది. నూనె రెట్టించిన క్వాంటిటీ, రెట్టించిన హీట్ తో బయటకు వచ్చింది. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ నూనెలో ఖాళీ చనిపోయారు, కొద్దిమంది దక్కారు. ఎప్పుడైతే ఆ నూనె బయటకు వచ్చిందో ఈ బతికిన వాళ్ళలో కూడా మిగతా వాళ్ళకి పిచ్చెక్కి పిచ్చి పిచ్చి రావడం మొదలెట్టారు. ఆ సైన్యం వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం మొదలెట్టారు. ఇదంతా చూస్తున్న వ్యక్తులు వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక సాక్షిని తీసుకెళ్లేవాడు, హిస్టోరియన్స్ అది రికార్డ్ చేయడం. ప్రతి దండయాత్రలోనూ సాక్ష్యాలు రికార్డ్ చేసే రాతగాళ్ళు ఉండేవాడు. ఆ రాతగాళ్ళు ఏం చేశారంటే ఈ విషయం అందరికీ ఢిల్లీకి ఔరంగజేబు పంపించారు. ఇలా జరిగింది, మన సైన్యం వేల సంఖ్యలో నష్టపోయింది, ఇలా అపచారం చేశారు, మేమందరం చూస్తుండగానే జరిగింది అని. వెంటనే వాడు వచ్చాడు. వచ్చి అది చూసేది నిజమైన నిర్ధారించుకుని అక్కడ పాయింట్ రాసిపెట్టాడు ఒక దీని మీద. ఏమనంటే ఇది ఒక మహాత్ముల సమాధి, ఒక హిందూ మహాత్మ యొక్క సమాధి, దీనిని ఎవరు అతిక్రమించరాదు, దీనిని పాడు చేయరాదు అని ఇది ఔరంగజేబు ఫర్మానం అని రాసి ఔరంగజేబు సంతకం పెట్టాడు. ఆ కాగితం నేను చూసి వచ్చాడు, ఫోటో కూడా తీసుకొచ్చాడు. దీని అర్థం ఏంటి? ఎక్కడ శక్తి ఉందో అక్కడ దుష్టత్వం ఆగుతుంది, ఎక్కడ శక్తి ఉందో అక్కడ దౌర్జన్యం ఆగుతుంది. దండయాత్ర దాడి ఎవరిని చేస్తారండి? ఓ సాయంత్రం సంస్కృతంలో దేవో దుర్బల ఘాతక. మీరు కొండాలు బలిస్తారు, వెళ్తారు కొండాల దగ్గరికి, చాలా మంది వెళ్తారు కదా. ఏమి ఇస్తారు బలి? గొర్రెలు, మేకలు, ఇంకా కోళ్ళు ఇవి ఇస్తారు, అంతేనా? ఒక ఎలుగు బండి, ఒక సింహం ఇస్తారా? ఎందుకంటే దాని జోలికి వెళ్తే అది మన చంపుతుంది, మన వెలుస్తుంది. అంటే దేవుడు గొప్పల కాకుండా అర్థం ఏంటంటే దేవుడు కూడా చివరికి బలహీనమైన వాళ్ళని మాత్రమే రక్షిస్తాడు, బలవంతుని జోలికి వెళ్ళదు. కాబట్టి బలమే జీవనము, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. మీరు బలహీనంగా ఉన్నారా? చనిపోయిన వాళ్ళతో సమానం. మీరు మిమ్మల్ని ఎవరు రక్షించలేడు, జీవం కూడా సంభవిస్తుంది. మీరు బలంగా ఉన్నారా? దేవుడు కూడా ఏం చేయడు. కాబట్టి మన రక్షణ కర్తవ్యం ఏంటి అంటే బలాన్ని పెంచుకోవడం. బలం అంటే ఎలాంటి బలం? శారీరక బలమా, ఆర్థిక బలమా? శారీరక బలం. చనిపోయేలాగా శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. శారీరకమైన శక్తి పెంచుకోవాలి, ఆధ్యాత్మికమైన శక్తి పెంచుకోవాలి.
పెంచుకోవాలి, ఆర్థికమైన శక్తి పెంచుకోవాలి, ఆరోగ్యమైన శక్తి పెంచుకోవాలి, ఏ రకంగా చూసిన శక్తిని పెంచుకోవాలి. మనం లొంగకూడదు, దేనికి లొంగకూడదు. ఆ శక్తిని పెంచుకోవడానికి ఉత్తమోత్తమైన మార్గం మన ఋషులు చెప్పింది ఏంటంటే దేవతోపాసన, మంత్రానుష్ఠానం. మంత్రం జపం చేయండి. మంచి సద్గురువుని ఆశ్రయించి మంత్రం తీసుకుని జపం చేయండి. జపం చేయడం ద్వారా దేవతలు జపోతుష్యుక్త దేవత, దేవతలు కృషి చెందుతారు. ఇంకా మాట్లాడతారు దేవతలు. ఈ కలియుగంలో ఇదంతా సాధ్యమేనండి? సాధ్యమే. మీరు చేస్తే సాధ్యం, చేయకుండా ఏది రాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో మా గురువు గారు ఉండేవాడు, గుడిసే వెంకట సుబ్బారావు గారు, మహానుభావుడు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరికైనా పెద్దవాళ్ళంటే తెలియచేయము. చిలకలగూడలో ఉండేవాడు, మహానుభావుడు, ఒక రామకృష్ణ పరమహంస స్థాయి వ్యక్తి. పెద్దగా ప్రాచుర్యం రాలేదు, కొన్ని ప్రత్యేక పరిస్థితులు. మీరు ఎలాగైతే కూర్చున్నారో అమ్మవారిని ఇలా కూర్చోబెట్టి మాట్లాడగలిగేవారు. ఇలా కూర్చోబెట్టి మాట్లాడటానికి ఇతరులు చూపించగలిగేవారు. అమ్మవారిని భౌతికంగా ఆవాహన చేయగలిగేవాడు. అదే వచ్చింది చూడండి అని అన్న కాదు, మీకు కూడా చూపించగలిగేవాడు. అలాంటి మహానుభావులు అడగాడినటువంటి నేల. కాబట్టి మాతృమంతులకి విన్నపం ఏంటంటే శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సమయాన్ని వృధా చేయకండి. జీవితం చాలా చిన్నది. సమయం వృధా చేయండి. జపం చేయండి, హోమం చేయండి, పారాయణ చేయండి, స్తోత్ర పారాయణ చేయండి. అలవాటు చేసుకోండి. రోజు కనీసం గంటన్నర సేపు ఆధ్యాత్మికమైన వాటి మీద దృష్టి పెట్టండి. సాధన మీద దృష్టి పెట్టండి. మీ కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించండి. మీ భర్తని, మీ పిల్లల్ని ధర్మవీరులుగా తయారు చేయండి. అసమర్థులుగా తయారు చేయకండి. డబ్బులు సంపాదించే యంత్రంగా మార్చకండి మీ పిల్లల్ని. మీ పిల్లల యొక్క ఛాయలో, వాళ్ళ నీడలో 10 మంది బతికేటట్లుగా చేయండి. అలా తయారు చేయండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకో, ఒక మల్టీనేషనల్ కంపెనీకో గుమాస్తాగా మార్చండి. తన కాళ్ళలో తను నిలబడి 10 మందికి ఆశ్రయించే వ్యక్తులుగా మార్చండి. ఇది చేయడానికి దాని ముందు మీరు శక్తిని సంపాదించుకోండి. సమయాన్ని సీరియల్స్ అనేసి అచ్చమ్మ వచ్చమ్మ కబుర్లని ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇలాంటి కార్యక్రమాలు జరిగే చోటకు వచ్చి విని, పెద్దలు చెప్పేది విని నేర్చుకుని జీవితంలో అమలు చేయండి. ఈ సందర్భంలో మరొకసారి ఈ ఉజ్వలమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణపతి అనుగ్రహం మనందరి మీద ఉండుగాక. అఖండమైన హిందూ రాజ్యం ఏర్పడగాక. గోవులు సంరక్షించబడుగాక. హిందువులు సుఖశాంతులతో ముందుగాక. శుభం.